హాయ్, వెల్కమ్ టు మన విజయ ఛానల్. ఈరోజు మనం నల్గొండ జిల్లా రామలబండ గ్రామంలో ఉన్నాం. ఈరోజు బొబ్బుల జనార్దన్ రెడ్డి అన్న దగ్గర ఉన్నాం. అన్న ఎద్దు గానుగ నూనె తయారు చేస్తున్నారు. గత 6 నెలల నుంచి ఈ ఫీల్డ్లో చేస్తున్నారు. అసలు ఎద్దు గానుగ నూనె వల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, అసలు పెట్టడానికి కారణాలు ఏంది, ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న ఆయిల్కి ఎద్దు గానుగ ద్వారా వచ్చిన ఆయిల్కి తేడాని తెలుసుకోవడానికి అన్న దగ్గరికి వచ్చినాం. నమస్కారం అన్న. నమస్తే. చెప్పన్న, ఇది ఎద్దు గానుగ నూనె పెట్టడానికి కారణం ఏంది, ఈ ఫీల్డ్కి రావడానికి కారణం ఏంది? మీరు? నా పేరు జనార్దన్ రెడ్డి. నమస్తే, నా పేరు జనార్దన్ రెడ్డి. మాది రామలబండ గ్రామం, నల్గొండ మండలం, నల్గొండ డిస్టిక్. టౌన్కి ఒక 7 కిలోమీటర్ దూరంలో ఉన్నది. మనం ఈ ఎద్దు గానుగ స్థాపించి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిపోయింది ఆల్రెడీ. Jan 2కే 1 ఇయర్ అయిపోయింది. ఇక్కడ స్టార్టింగ్లో 2 గానుగలు పెట్టాను. తర్వాత జనాలలో అవేర్నెస్ ఉంది, సేల్ బాగా అవుతుంది, సరిపోవట్లేదు, మన ప్రొడక్షన్ సరిపోక ఇంకో గానుగ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు 3 ఎద్దులు ఉన్నాయి, 3 గానుగలు ఉన్నాయి, ఒక 8 ఎద్దులు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. అసలు జనార్దన్, అసలు మీరు ఎద్దు గానుగ నూనె పెట్టడానికి కారణం ఏంది? ఎద్దు గానుగ అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఉండాలన్న ఉద్దేశంతో పెట్టినాము. కాకుండా దీన్ని ఎందుకు షిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పుడు సొసైటీలో దొరికేటటువంటి ఆయిల్స్ కంప్లీట్గా కల్తీ అని అందరికీ తెలుసు. మన స్వచ్ఛందంగా మంచిగా ప్యూర్గా తయారు చేయాలి ఇవ్వాలన్న ఆలోచనతో పెట్టాము. అసలు ఎద్దు గానుగ నూనె అంటే ఒక పెట్టుకోవాలంటే ఏమేమి పరికరాలు కావాలి, అట్లా అంటే ఏమేమి వస్తువులు? దీనిగా గానుగ, ఎద్దులు, షెడ్డు, ఎడ్లకు ఒక షెడ్డు, మినిమం రిక్వైర్మెంట్ అయితే ఇవి ఉండాలి. ఒక రూమ్ ఉండాలి. అంటే ఇప్పుడు మన ఎద్దు గానుగ అంటే ఇప్పుడు వాటికి యూజ్ చేసే కర్రలు ఏ రకానికి చెందినవి? గానుగ తయారు చేసేటువంటి కర్రలు వచ్చేసి దుర్శను లేదా నల్లతుమ్మండి. మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటి కర్ర మాత్రమే యూజ్ చేస్తారు ఇందులో. ఒక ఎద్దు గానుగ నూనె అంటే ఒకటి ఉంటుంది కదా, తయారు చేయడానికి ఎన్ని ఎడ్లు వాడతారు అంటే ఒక రోజుకి? ఒక గానుగకు వచ్చేసి 2 ఎద్దులైనా సరిపోతుంది. మంచి బలంకాల ఎద్దులు అయితే 2 ఎద్దులు సరిపోతుంది. 3 షిఫ్ట్లు వేస్తే ఒక రోజు 2 షిఫ్ట్లు వేస్తుంది, ఒక షిఫ్ట్ వేస్తుంది కాబట్టి 2 ఎద్దులు సరిపోతుంది. ఒక గానుగ దగ్గర ఎన్ని లీటర్ల వరకు ఆయిల్ తయారు చేయగలుగుతారు ఒక రోజుకి? 15 అంటే మనం వేసండి షిఫ్ట్కు 5 లీటర్లు వస్తుంది. 3 షిఫ్ట్లు వేస్తే 15. ఇంకా రిక్వైర్మెంట్ ఉందనుకుంటే 4 షిఫ్ట్లు వేసి కూడా 20 లీటర్ తీయచ్చు ఒక గానుగ నుంచి. 1 లీటర్ ఆయిల్ రావాలంటే ఎంత పల్లీలు అయితే? 2.5 నుంచి 3 కేజీలు, డిపెండింగ్ ఆన్ పల్లి క్వాలిటీ. ఒక గానుగ దగ్గర ఎన్ని లీటర్ల ఆయిల్ తయారవుతుంది? అంటే 15 నుంచి 20 లీటర్. 15 నుంచి 20 లీటర్. అసలు మనం మార్కెట్లో దొరికే ఆయిల్కి ఇప్పుడు మీరు తయారు చేసే ఆయిల్కి తేడా ఏంటంటే, ఇంకా అది ఇప్పుడు పల్లీలే మార్కెట్లో 130 రూపీస్ ఉంది, మార్కెట్లో 110కు 120కి లీటర్ ఆయిల్ దొరుకుతుంది. అది ఎట్లా పాసిబుల్ అయితే అనేది మనకు తెలియదు. అది మన దగ్గర అయితే 2.5 నుంచి 3 కిలోలు కావాలి పల్లీలు 1 లీటర్ తయారు కావడానికి. దాన్ని బేస్ చేసుకొని పల్లీల రేటుని బేస్ చేసుకొని మేము ఆయిల్ ప్రైస్ అనేది పెడతాము. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 450 పర్ లీటర్ ఉంది. 450 పల్లి మాత్రం 450 పర్ లీటర్. ఓన్లీ మంచి నూనెనా లేకపోతే ఇంకేమన్నా? మన దగ్గర పల్లి తీస్తాము, కుసుమ తీస్తాం, నువ్వులు తీస్తాం. నువ్వుల్లో 4 రకాలు తీస్తాము. కొబ్బరి, సన్ఫ్లవర్, ఆవ నూనె, ఆముదము, వంటాముదము అన్నీ తీస్తాం. కొబ్బరి కూడా కురుడి పడతామండి. అవి ఎట్లా ప్రైస్ ఎట్లా? కొబ్బరి వచ్చేసి 600 ఉందండి. 600 1 లీటర్. కుసుమ 600 ఉంది. ఇంకా నువ్వులు ఒక్కొక్కటి ఒక్కో రేట్ ఉందండి. ఒక్కొక్క రేట్ ఉంది. అసలు మీరు ఇంత పెట్టడానికి ఎంత వచ్చింది ఖర్చు? అందా నాకు ఆల్మోస్ట్ ఒక 20 lakhs వచ్చిందండి. కాకుంటే ఇంత అవసరం లేదు, కానీ నాకు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఎక్కువనే అయింది. ఊరు దూరం ఉండి కరెంట్ తెచ్చుకోవడానికి ఒక 80,000 దాకా అయింది. కొంచెం ఎద్దులు నేను ఎక్కువ మంచి రేట్లు పెట్టి తెచ్చుకున్నాను, పెద్ద సైజ్ ఎద్దులు. కానీ అంత అవసరం లేదు. మామూలుగా ఎవరైనా గానుగ పెట్టుకోవాలనుకుంటే ఒక 4 to 5 lakhsలో ఒక గానుగ, వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసుకుంటాం బాయ్ దగ్గర అనుకుంటే ఒక 5 లక్షలు వెచ్చించి ఒక గానుగ 2 ఎద్దులు తెచ్చుకొని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజలు కూడా కదా, ఇప్పుడు ప్రజలు ఏమంటే ఇప్పుడు ఒక 500 పెడితే 5 లీటర్ క్యాన్ వస్తుంది, 1 లీటర్ పెడితే 1 లీటర్ వస్తుంది. దాని తగ్గట్టు చూస్తారా లేకపోతే ఆరోగ్యమే ముఖ్యం అనుకొని తీసుకుని వెళ్తారు? ఇప్పుడు అన్ని తీరులో ఉండండి. ఒకరేమో అవసరమా ఇంత లీటర్ ఒకరు ఉంటారు, ఈ అవసరమా నీడ అంటే తీసుకపోయి హాస్పిటల్లో పెట్టట్లేమా హెల్త్ ఖరాబ్ అయినాక, ఇది మంచిదే వాడతామా అన్న ఉద్దేశంతో కొంతమంది ఉన్నారు. 2 తీరులు ఉన్నారు, అందరూ ఒకేలా ఉండాలంటే కాదు. అంటే ఒక రోజుకి ఎన్ని పల్లీలు అయిపోతాయి అన్న ఒక గానుగకి? ఒక గానుగ వచ్చేసి 39 కేజీలు పడతాం. 39 కేజీలు ఒక 39 లేదా 52 కిలోలు. 3 షిఫ్ట్లు వేస్తే 39, 4 షిఫ్ట్లు వేస్తే 52 కేజీలు పడతాం. ఒక మీరు నూనె తయారు చేస్తారు కదా, ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది? మీరు ఇది వచ్చేసి 6-7 months వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉన్నా దీనివల్ల ఏంటంటే ఏం లేదు, ఒక 1 hour 2 hours ఎండలో పెట్టుకుని అనుకోండి, ఎక్కువ రోజులు అనుకోండి అవుతుంది అనుకోండి, 2 hours ఎండలో పెట్టుకుని మళ్ళీ ఫ్రెష్ అయిపోతుంది. ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు
ప్రజెంట్ ఎవరైనా పెట్టుకోవాలంటే వారికి ఏం చెప్తారు? ఓకేనా ఇప్పుడు గానుగ నూనె? ఒకటే అండి, ఇది నేను ఎక్కడో పెడతా, వర్కర్లను పెడతా, నేను పోయి జాబ్ చేసుకుంటా, నేను అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే నడిచే పని కాదు ఇది. వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి కొంత వ్యవసాయ భూమి ఉండి చేసుకుందాం, ఎక్కడో పోయి ఎందుకు చేసుకునేది, మన దగ్గర మనమే చేసుకున్నాం ఉద్దేశం ఉంటే కొంచెం రోడ్ ఫేస్ భూమి చూసుకొని ఒక గానుగ పెట్టుకొని ఒక 2 ఎద్దులు పెట్టుకుని అనుకోండి. అంటే ఒక గానుగ పెట్టుకోవాలంటే ఇద్దరు అయితే కంపల్సరీ మన ఇంట్లో కానీ ఒకరైతే కంపల్సరీ ఉండాలండి. అంటే ఇప్పుడు ఒక గానుగ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉండాలి? ఇద్దరు సరిపోతారు. ఇద్దరు సరిపోతారు. వైఫ్ అండ్ హస్బెండ్ పెట్టుకుని అనుకోండి, ఇద్దరు దానికి ఒక మనిషిని పెట్టుకొని వ్యవసాయం పని చేసుకోవచ్చు, గానుగ నూనె పట్టుకోవచ్చు, మంచి హ్యాపీగా. మరి ఇప్పుడు ఒకవేళ మీరు నూనె పెడతారు కదా, ఆ పిప్పిని ఏం చేస్తారు? ఆ పిప్పి డైరీ ఫామ్ వాళ్ళు తీసుకెళ్తారు. డైరీ ఫామ్, ఫిష్ ఫామ్ వాళ్ళు. వాటిని కూడా ఎట్లా అమ్ముతారు? వాటి కేజీ లెక్క అమ్ముతారు? కేజీ ప్రైస్. కేజీకి ఎంత అమ్ముతారు? అందరూ ప్రైస్ 50-55 రూపాయలు. 55 రూపాయలు. కూడా అందులో కూడా ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి రేట్స్. ఇప్పుడు పల్లీలలో ఏమన్నా రకాలు ఉంటాయా మళ్ళీ? చేయంపల్లి లేదండి, పల్లీలు మాత్రం ఓన్లీ నాటు పల్లీలే, హైబ్రిడ్ కాదు, అట్లా ఏం హైబ్రిడ్ వాడకూడదు. మన గానుగలలో వాడేది మాత్రం మా గురువులు కూడా ఫస్ట్ నేను సజెషన్ చేసిందంటే అది ఒకటే, నాటు పల్లీలు మాత్రమే వాడదాము. ఇప్పుడు వచ్చే రోగాలకు జన్యుమారుడు విత్తనం కూడా చాలా వరకు. ఇప్పుడు మామూలుగా మిషన్స్ కూడా వచ్చినాయి కదా, గానుగ మిషన్స్ అన్ని, దానికి దీనికి ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది? దీనికంటే అది మిషన్ తోటి కరెంట్ తోటి రన్ అవుతుంది, ఫాస్ట్ ఉంటుంది, ఆయిల్ హీట్ అవుతుంది. మన దగ్గర హీట్ కాదు. హీట్ అవ్వడం వల్ల విటమిన్స్ దాంట్లో ఉన్నటువంటి క్యాలరీస్ పోతుంటుంది. మన దాంట్లో 0 టెంపరేచర్లో రెడీ అవుతుంది. ఓన్లీ డైరెక్ట్ మీరు బయలు చేసుకున్నప్పుడు మాత్రమే హీట్ అవుతుంది. బయలు చేసుకున్నప్పుడు హీట్ అవుతుంది. దీనివల్ల చాలా రకాలు ఉన్నాయి, చాలా రకాలు యూజ్, చాలా మంచిది, అంతే హెల్త్కి మంచిది. ఇప్పుడు రాను ఇప్పుడు మనకు వచ్చే మార్కెట్లో అమ్మే ఆయిల్ కన్నా ఈ ఆయిల్ దీనికి దానికి ఎక్కడ కూడా కంపారిజన్ చేయలేము, అసలు సంబంధం లేనటువంటి విషయం అది. అంటే మీరు అన్నట్టు ఒక 120 రూపాయల ఆయిల్కి 500కి 5 లీటర్ల ఆయిల్ వస్తుందంటే, 1 లీటర్ వస్తుందంటే దాన్ని బట్టే. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన నూనెలతోటి వంట చేస్తే ఆ వంట పాత్రలని సబ్బు లేకుండా ఎలాంటిది లిక్విడ్స్ కానీ సబ్బులు కానీ సర్ఫులు లేకుండా కానీ క్లీన్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇందులో జిడ్డు పదార్థం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, జనార్దన్ వారి యొక్క అనుభవాలు మంచి చెప్పారు. అన్న ఏమంటుందంటే మార్కెట్లో దొరికే ఆయిల్కి ఈ ఆయిల్కి చాలా తేడా ఉంటుంది. ఈ ఆయిల్ ఎద్దుగా గానుగ ద్వారా తీస్తారు కాబట్టి ఈ ఆయిల్లో చాలా విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. అందువలన ఈ ఆయిల్కి ఎక్కువ డిమాండ్ ఉంటుందని అన్న చెప్తున్నారు. ఎవరైనా పెట్టుకోవాలంటే ఎవరైనా పెట్టుకోవాలన్నా, మీకు ఏమైనా ఆయిల్ కావాలన్నా అన్న యొక్క అడ్రస్ మన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, రామ్లబండ గ్రామం దగ్గర అన్న అమ్ముతున్నారు. ఎవరైనా కావాలంటే అన్న యొక్క కాంటాక్ట్ నెంబర్, వారి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకొని. థ్యాంక్ యూ.